తన తన తమః కపిలః కపిరవ్యయః స్వస్తి దస్వస్తి కృత్స్వస్తి స్వస్తి బుక్ స్వస్తి దక్షిణః. ఇది ఈనాటి శాసనం కాదు, అనాది కాలం నుండి యుగయుగాలను వర్ధిల్లుతున్న సనాతన శాసనం. శాసనతత్వం కంటే కూడా సనాతనమైనది. కపిలాచార్యుల కాలం నుండి ఈ సదాచారం అనుశానంగా వస్తుంది. మహావరాహ రూపంలో సృష్టిని ఉద్ధరించింది కూడా ఈ సనాతన తత్వమే. ఆద్యంత్యములు లేని ఈ పరతత్వములోన సమస్త సృష్టి లయిస్తుంది. అన్నింటికీ ఆధారమైన ఆశ్రయమై ఆదర్శమై ఈ అద్భుత భగవత్తత్వం ప్రాణికోటికి అఖండమైన శాంతిని చేకూరుస్తుంది. స్వస్తి పలుకుతుంది, స్వస్తిని సృష్టిస్తుంది, స్వస్తి రూపాన్ని ధరిస్తుంది, స్వస్తిని సేవిస్తుంది, అందరికీ అనుకూలమైన స్వస్తిని సాధిస్తుంది. ఈ సనాతన తత్వమే సహస్రనామ సారము. తన తన తమః కపిలః కపిరవ్యయః స్వస్తి దస్వస్తి కృత్స్వస్తి స్వస్తి బుక్ స్వస్తి దక్షిణః. ఇది ఈనాటి శాసనం కాదు, అనాది కాలం నుండి యుగయుగాలను వర్ధిల్లుతున్న సనాతన శాసనం. శాసనతత్వం కంటే కూడా సనాతనమైనది. కపిలాచార్యుల కాలం నుండి ఈ సదాచారం అనుశానంగా వస్తుంది. మహావరాహ రూపంలో సృష్టిని ఉద్ధరించింది కూడా ఈ సనాతన తత్వమే. ఆద్యంత్యములు లేని ఈ పరతత్వములోన సమస్త సృష్టి లయిస్తుంది. అన్నింటికీ ఆధారమైన ఆశ్రయమై ఆదర్శమై ఈ అద్భుత భగవత్తత్వం ప్రాణికోటికి అఖండమైన శాంతిని చేకూరుస్తుంది. స్వస్తి పలుకుతుంది, స్వస్తిని సృష్టిస్తుంది, స్వస్తి రూపాన్ని ధరిస్తుంది, స్వస్తిని సేవిస్తుంది, అందరికీ అనుకూలమైన స్వస్తిని సాధిస్తుంది. ఈ సనాతన తత్వమే సహస్రనామ సారము. తన తన తమః కపిలః కపిరవ్యయః స్వస్తి దస్వస్తి కృత్స్వస్తి స్వస్తి బుక్ స్వస్తి దక్షిణః. ఇది ఈనాటి శాసనం కాదు, అనాది కాలం నుండి యుగయుగాలను వర్ధిల్లుతున్న సనాతన శాసనం. శాసనతత్వం కంటే కూడా సనాతనమైనది. కపిలాచార్యుల కాలం నుండి ఈ సదాచారం అనుశానంగా వస్తుంది. మహావరాహ రూపంలో సృష్టిని ఉద్ధరించింది కూడా ఈ సనాతన తత్వమే. ఆద్యంత్యములు లేని ఈ పరతత్వములోన సమస్త సృష్టి లయిస్తుంది. అన్నింటికీ ఆధారమైన ఆశ్రయమై ఆదర్శమై ఈ అద్భుత భగవత్తత్వం ప్రాణికోటికి అఖండమైన శాంతిని చేకూరుస్తుంది. స్వస్తి పలుకుతుంది, స్వస్తిని సృష్టిస్తుంది, స్వస్తి రూపాన్ని ధరిస్తుంది, స్వస్తిని సేవిస్తుంది, అందరికీ అనుకూలమైన స్వస్తిని సాధిస్తుంది. ఈ సనాతన తత్వమే సహస్రనామ సారము. తన తన తమః కపిలః కపిరవ్యయః స్వస్తి దస్వస్తి కృత్స్వస్తి స్వస్తి బుక్ స్వస్తి దక్షిణః. ఇది ఈనాటి శాసనం కాదు, అనాది కాలం నుండి యుగయుగాలను వర్ధిల్లుతున్న సనాతన శాసనం. శాసనతత్వం కంటే కూడా సనాతనమైనది. కపిలాచార్యుల కాలం నుండి ఈ సదాచారం అనుశానంగా వస్తుంది. మహావరాహ రూపంలో సృష్టిని ఉద్ధరించింది కూడా ఈ సనాతన తత్వమే. ఆద్యంత్యములు లేని ఈ పరతత్వములోన సమస్త సృష్టి లయిస్తుంది. అన్నింటికీ ఆధారమైన ఆశ్రయమై ఆదర్శమై ఈ అద్భుత భగవత్తత్వం ప్రాణికోటికి అఖండమైన శాంతిని చేకూరుస్తుంది. స్వస్తి పలుకుతుంది, స్వస్తిని సృష్టిస్తుంది, స్వస్తి రూపాన్ని ధరిస్తుంది, స్వస్తిని సేవిస్తుంది, అందరికీ అనుకూలమైన స్వస్తిని సాధిస్తుంది. ఈ సనాతన తత్వమే సహస్రనామ సారము.